బాబు అంత గౌరవం ఇస్తే డబ్బులు రూపాయలకి తక్కువ లేదు ఇవ్వట్లేదా? ఒక్కడి తప్ప ఆ, ఎవరిది ఒక లక్ష లేదు, 1,00,000, 2,00,000, 3,00,000 అబ్బా. రసీదులు ఇందులో పెట్టి చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా పోటీ పడాలి. పోటీ పడే ఈ లక్షకి తగ్గకూడదు అనేది వస్తుంది. తగ్గకూడదని మా తమ్ముడు ₹1,00,000 ఇచ్చాడు. మ్మ్. వాడు ఎప్పుడు ఊళ్ళో డబ్బులు ఏమన్నా ఇస్తే నన్ను అడిగి ఇచ్చేవాడు. ఈసారి సరే అడగకుండా ఇచ్చి అన్నయ్య ఇట్ట రాలు ఇటీవల వరుసగా ప్రధానమంత్రి సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ గురించి గొప్ప విజయంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాటికి సంబంధించి విదేశాలకు కూడా బృందాలను పంపించి ఆ దాడికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేసే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం పూనుకున్నది. ఉగ్రవాదులు పహల్గాంలో జరిపినటువంటి దాడిని దారుణంగా హత్య చేసినటువంటి ఘటనను దేశవ్యాప్తంగా ప్రజానీకం ఖండించింది. అట్లాగే దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలన్నిటికి కూడా దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి అండగా మద్దతుగా నిలబడడం అనేటటువంటి జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో 2-3 అంశాలు ఇప్పుడు దేశ ప్రజల్ని లేదా ప్రభుత్వం నుంచి వివరణ కావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ఒకటి, ఉగ్రవాద దాడికి పాల్పడ్డటువంటి వాళ్ళని ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఆ వైఫల్యం జరుగుతుంది అని ప్రజానీకం అంతా కూడా ఒకవైపు పెద్ద ఎత్తున ఆపరేషన్ సింధూర్ జరిపిందని విజయోత్సవంగా చెప్తున్న సందర్భంలో దేశ ప్రజలంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి ఆ దాడుల్ని ఎదుర్కోవడానికి మద్దతు తెలియజేసిన సందర్భంలో ఈ 4 ఉగ్రవాదులు దాడి జరిపారంటున్నారు. వాళ్ళని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు, దాడి జరపకముందే వాటిని కనుగొనడంలో ఎందుకు వైఫల్యం జరిగింది అనే విషయాలు ప్రజలు ఈరోజు తెలుసుకోవాలని కోరుతున్నారు. అట్లాగే ఈ ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి అనంతరం భారత్కు పాకిస్తాన్కు మధ్య జరిగినటువంటి యుద్ధ వాతావరణం, కాల్పులు, ఇలాంటి ఘటనల తర్వాత ఈ 2 దేశాల మధ్యనే చర్చలు జరిగి కాల్పుల విరమణ జరిగింది అనేటటువంటిది ఒకవైపు ప్రచారం చేస్తున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నా వల్లనే ఈ కాల్పుల విరమణ అనేటటువంటిది ఇరు దేశాలు విరమించడం జరిగింది, వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు పెట్టి బెదిరించడం వల్లనే ఈ 2 దేశాలు కాల్పుల విరమణ చేశారు అని చెప్పి ఆయన 1కి 4 సార్లు బహిరంగంగా ప్రకటిస్తున్నాడు. ఈ ప్రకటిస్తున్నటువంటి దాన్ని మోడీ ప్రధానమంత్రి ఖండించడం లేదు. ఖండించకపోవడం వల్ల దేశ ప్రజలందరూ కూడా మన దేశం చాలా పెద్ద ఎత్తున ఐక్యంగా ఉగ్రవాద దాడుల్ని ఎదుర్కోవడం కానీ పాకిస్తాన్ వివరించిన తీరుకు వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్నటువంటి ఈ క్రమంలో ట్రంప్ చెబితే తప్ప కాల్పుల విరమణ అనేటటువంటి జరిగింది అని అంటే అది దేశాన్ని అవమానించినటువంటి ఘటనగా ప్రజలు భావిస్తున్నారు. అందుకని దీని మీద ప్రధానమంత్రి మోడీ వివరణ ఇవ్వాలి. ఇవ్వకుండా ఉండడం వల్ల అది ట్రంప్ చెప్పింది వాస్తవం అని చెప్పి ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే అది అవమానకరమైనటువంటి అంశంగానే ప్రజలు భావిస్తున్నారు. అందుకని మోడీ వాటి మీద స్పష్టంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే దేశాలకు వెళ్ళి బృందాలకు వెళ్ళి ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయో వివరిస్తున్నారు. కానీ ఈ దేశంలోనే పార్లమెంటు సమావేశాలు జరిపి ప్రజానీకానికంతా కూడా ఈ విషయాల మీద తెలియజేయాలా. ఎందుకంటే 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం జరిగి తీవ్రమైనటువంటి ప్రజలంతా ప్రభావితం చేసినటువంటి ఘటనలో ప్రజలు అనేక విషయాలు పార్లమెంటు ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో దేశ ప్రజలకు తెలియజేయడానికి పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలకు, పార్లమెంటు సభ్యులకు, ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలు, ప్రశ్నలు, వాళ్ళకు వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, ప్రధానమంత్రి మీద ఉంది. కానీ ప్రధానమంత్రి పార్లమెంటు సమావేశాలు జరపడానికి నిరాకరించడం అనేది చూస్తే మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవాల్ని బహిర్గతంగా చేయలేకపోతున్నారు. ట్రంప్ కనసన్నల్లో ఇది జరుగుతుందా,
ఏంటనేటటువంటి విషయాలు వ్యక్తమవుతున్నాయి. అట్లాగే అఖిలపక్ష సమావేశాలు జరిగితే పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడితే కనీసం ఆ అఖిలపక్ష సమావేశాలు 2 సార్లు జరిపితే ప్రధానమంత్రి అందులో పాల్గొనకపోవడం అనేది దేశాన్ని ఐక్యంగా ఉంచడం ఎలా అవుతుంది? ఐక్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎట్లా అవుతుంది? ఆ రకంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో పాల్గొనడంలో కూడా ఆ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణిని ఖండిస్తున్నాం. ఈ రకంగా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రధానమంత్రి స్పందించాలా, దీని మీద వివరించాలా, అట్లాగే పార్లమెంట్ సమావేశాలు జరపాలా, అట్లాగే ట్రంప్ ప్రకటన మీద దేశ ప్రజలకంతా కూడా వివరించి చెప్పాల్సిన అవసరం ఉందని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రెండవది, నీతి ఆయోగ్ సమావేశాల్లో ఆయన చెబుతూ భారతదేశం ప్రపంచంలో 4వ దేశంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా ఉంది అని ప్రకటన చేశాడు, చెప్పారు. అందులో 4వ దేశంగా మొత్తం అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారతదేశమే ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటించుకుంటున్నటువంటి సందర్భం ఉంది. కానీ ఒకవైపు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ దేశంలో సంపద 1% ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థల చేతుల్లో 40% సంపద పోగై ఉంది. 50% ఉండేటటువంటి కింది స్థాయి పేదల చేతుల్లో 3% సంపదనే ఉంటుంది. ఈ రకంగా అసమానమైనటువంటి అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సింది. అట్లాగే ప్రపంచంలో 125 దేశాల్లో ఆకలి సూచికను తీస్తే మన భారతదేశం 111వ స్థానంలో ఉంది. అంటే ఆకలి ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో 125 దేశాల్లో మరి 111వ స్థానంలో ఉంది. అంటే ఆర్థికంగా 4వ దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా అని ఒకవైపు చెప్తుంటే ఆకలి కేకలు వినిపిస్తున్నటువంటి దేశంలో మనం 111వ స్థానంలో ఉన్నాం. అట్లాగే మన దేశంలో ఇప్పటికీ కూడా కనీస సౌకర్యాలు లేని ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు 42% మంది పైగా ఉంటున్నారు. అపరిశుభ్రంగా ఉండేటటువంటి మురికివాడలో నివసిస్తున్నటువంటి వాళ్ళు 30% పైగా ఉన్నారు. పౌష్టికాహారం లేనటువంటి పౌష్టికాహారం దొరకనటువంటి వాళ్ళు కూడా 30% పైగానే ప్రజలు పౌష్టికాహారం కూడా లోపం ఉంది. రక్తహీనత ఉండే వాళ్ళలో ప్రపంచంలోనే 42వ స్థానంలో మనం ఉన్నాం. బరువు తక్కువ ఉండే పిల్లలు పుడుతున్నటువంటి స్థానంలో మనం 45వ స్థానంలో 45వ స్థానాల్లో ఉంటున్నాం. మళ్ళీ ఒకవైపు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ప్రపంచంలో మనం 4వ స్థానం అని గొప్పగా చెప్పుకోవడం కాదు. 30 కోట్ల మంది పేద కూలీలు మాకు ఉపాధి పని కల్పించండి అని కోరుతున్నారు. కేవలం 2.5 లక్షల కోట్లు ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు సంవత్సరానికి. వాళ్ళకి ఇవ్వడం లేదు, 86,000 కోట్లకి తగ్గించారు. 30 కోట్ల మందికి 2.5 లక్షల కోట్ల రూపాయలు 45 అంటే కేంద్ర బడ్జెట్లో కేటాయిస్తే వాళ్ళందరికీ పని దొరుకుతుంది. పని దొరకడానికి లేనటువంటి స్థితి ఉందని ప్రజలు కోలుకుంటున్నారు. అట్లాగే కనీస వేతనమైన అమలు చేయండి, నెలకు 26,000 మా కుటుంబాలను పోషించడానికని కోట్లాది మంది కార్మికులు సమ్మెలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. కోట్లాది మంది కార్మికులకు నెలకు 10-15 వేల రూపాయలే జీవనం గడుపుతున్నటువంటి స్థితి. రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్రమైనటువంటి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు బీజేపీ వచ్చిన తర్వాత 1,00,000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఉపాధి కూలీలు పని దొరకదంటుంటే, కార్మికులు కనీస వేతనం కూడా అమలు జరగడం లేదని అంటే ప్రపంచంలో 4వ ఆర్థిక అభివృద్ధి చెందినటువంటి దేశంగా అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు. దేశంలో సంపద సమానంగా పేద ప్రజానికానికి పంపిణీ జరగడం లేదు, అసమానమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనే విషయాన్ని చూడాల్సినటువంటి అవసరం. అట్లాగే దేశంలో నిరుద్యోగం పెరిగింది, వాటిని సమస్య పరిష్కారం జరగడం లేదు. అందుకని ఈ రూపంలో ఈరోజు అభివృద్ధిని ఇంకో రూపంలో చూపించేటటువంటి ప్రయత్నం అనేటటువంటి చేస్తున్నారు. అందుకని సమానమైనటువంటి అభివృద్ధి జరిగేటట్టుగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అందుకోసం ఉద్యమాలు చేపట్టాల్సినటువంటి అవసరం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారును నిలిపివేయాలని వామపక్షాలు కోరుతున్నాయి, మేధావులు కోరుతున్నారు, ప్రజా సంఘాలు కోరుతున్నారు, ప్రజలు కూడా భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కూడా 1కి 4 సార్లు లేఖలు రాసింది బహిరంగంగా, మేము చర్చలకు సిద్ధం, శాంతి చర్చలకు సిద్ధం అని చెప్తుంది. మరి ఎందుకు చర్చలు జరపడం లేదు? కాల్పుల విరమణ అని కూడా ఏకపక్షంగా వాళ్ళు ప్రకటన కూడా చేశారు.
వాళ్ళు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అసమాన అభివృద్ధి దోపిడీకి వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థలు లేదా ఆదివాసీలకు సంబంధించినటువంటి సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళు సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. అది సరైందా కాదనేటటువంటి విషయాలు వేరు. అలాంటి సాయుధ పోరాటం కొనసాగిస్తున్నటువంటి చర్యలు ఉండడం వల్లనే కదా ప్రభుత్వంతో చర్చలు జరపాలనే సమస్య ముందుకు వచ్చింది. అందుకని కాల్పుల విరమణకు సిద్ధం, చర్చలకు సిద్ధం, శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు చేస్తుంటే ఎందుకు చర్చలు జరపడం లేదు? పాకిస్తాన్కు భారతదేశానికి ఉగ్రవాద చర్యల విషయంలో కాల్పుల విరమణ జరిగింది, రెండు దేశాలు మాట్లాడుకొని. ఈ దేశ పౌరులే చర్చలు జరపడానికి సిద్ధం అని చెప్పి అంటే చర్చలు జరపకుండా హత్యాకాండకు పాల్పడుతున్నటువంటిది ఉంది. ఆ పార్టీ అగ్ర నాయకుడిని కూడా చంపేసి కేశవరావుని, సంబాల కేశవరావుని, అట్లాగే మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని భూమిక, మరో యువకుడు, ఇలాంటి వాళ్ళనందరినీ కూడా చంపేసి కనీసం శవాలు ఇవ్వలేదు. శవాలు ఇవ్వకుండా కేంద్ర బలగాలంతా కూడా ఆ శవాల ముందు నాట్యాలు చేసేటటువంటి పద్ధతుల్లో ఆటవిక పద్ధతుల్లో వివరించినటువంటి ఘటన జరుగుతున్నటువంటి వాటిని అభినందిస్తున్నారు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మోడీ, అట్లాగే అమిత్ షా. 2026 మార్చి నాటికంతా కూడా మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పి అంటున్నారు. ఆ రకంగా మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పేటటువంటి హక్కు ప్రభుత్వానికి ఎలా ఉంటుంది? వాళ్ళు చట్టపరంగా ఏమైనా నేరం చేస్తే కోర్టులు ఉన్నాయి, శిక్షించాలి, చట్టపరంగా శిక్షించాలి. కానీ ప్రభుత్వాలే అంతమొందించే కార్యక్రమానికి పూనుకుంటే ఇక ప్రజాస్వామిక హక్కులు ఏముంటాయి? రాజ్యాంగం ఎక్కడ అమలు జరుగుతున్నట్టుగా లెక్క. అందుకని ఇప్పటికే దాదాపు 500 మందికి పైగా చంపేశారు. దాంట్లో ఎక్కువ మంది ఆదివాసీలు, మహిళలు ఉంటున్నారు. అలాగే అనేక మందిని చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి ఘటనలు ఉన్నాయంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి ఆ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు అనేక రకాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమి డబ్బులు లేవు, అంతా అప్పులయ్యింది, దాన్ని కోసినా కూడా ఏం వచ్చేటట్టుగా లేదని చెప్పేటటువంటి తప్పించుకునేటటువంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల నుంచి తప్పించుకునేటటువంటి ధోరణితో, ప్రజలను మోసం చేసేటటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి దాన్ని సిపిఎంగా ఖండిస్తున్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ ఖచ్చితంగా అమలు చేసి తీరాలా. 6 గ్యారెంటీలని ఖచ్చితంగా అమలు చేసి తీరాలా. అమలు జరగకపోతే వెంటబడి ప్రజలు ఆ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు జరగాలి. అట్లాగే రైతుల ధాన్యాలంతా కూడా తడిసిపోతున్నాయి, వాటికి కొనుగోలు జరగడం లేదు. అట్లాగే ఇప్పుడు వర్షాలు ముందుకు వచ్చినాయి, వాళ్ళకి ఎరువులు కానీ కావాల్సినటువంటి సబ్సిడీలు, సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం తగినటువంటి చర్యలు ఇప్పటికీ ఇంకా తీసుకోవడం లేదు. నేను మాట్లాడినప్పటికీ కూడా ఆచరణలో ఇప్పటివరకు అటువంటిది ఇంకా ముందే ఏం జరగలేదు. ఈ రూపంలో రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే దాంట్లో విఫలమవుతుంది. అట్లాగే ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పి గత సంవత్సరం చెప్పారు. ఇప్పుడు కూడా ఆ రకంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అది ఆచరణలో నిధులు కేటాయించడంలో లేదు. నియోజకవర్గానికి పరిమితంగా సంఖ్యలో 4 లక్షలు అని చెప్పి అంటున్నారు. గ్రామానికి 20-30 కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకని దాదాపు 30 లక్షల కుటుంబాలు ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని ఇండ్లు నిర్మాణానికి సంబంధించిన దాంట్లో మొదటగా ఇండ్ల స్థలాలు లేనటువంటి పేదలందరూ కూడా ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల్లో ఇండ్ల స్థలాలు వేసుకొని ఉన్నారో, గుడిసెలు వేసుకొని ఉన్నారో, వాళ్ళతో పాటు మిగతా పేదలందరికీ కూడా ఇండ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లకు నిధులు మంజూరు చేసి ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. యువ వికాస్ పేరుతో ఇప్పుడు కార్యక్రమాన్ని ఒకటి ప్రకటన చేశారు. దాదాపు 8,000 కోట్ల రూపాయలతోన 4 లక్షల నుంచి 5 లక్షల వరకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ప్రకటన చేశారు. రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఉంది. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కలిగిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ఆశతోనే గత ప్రభుత్వాన్ని ఓడించి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఓట్లు వేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పి అనుకున్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పాడు. అవి భర్తీ చేయడం లేదు. ఇప్పుడు ఉపాధి అవకాశాలు కలిగించడానికి కూడా నిధుల కోత పెడుతున్నాడు. ఆ రకంగా యువతకు కావాల్సినటువంటి సహకారం అందించడానికి తగిన చర్యలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు పెంచి అందరికీ అవకాశం కల్పించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి
హనుమకొండ పట్టణంలో గోపాలాపురంలో చెరువుల సుందరీకరణ పేరుతో అక్కడ ఉండేటటువంటి గుడిసెలనంతా కూడా పేదవాళ్ళు వేసుకున్నటువంటి గుడిసెలనేమో తీసేస్తున్నారు. కానీ ఇతర పెద్దవాళ్ళు ఆక్రమించుకున్నటువంటి ఇండ్లు మాత్రం యథాస్థితిగా ఉన్నాయి, వాటి జోలికి పోవడం లేదు. పేదవాళ్ళు వేసుకున్నటువంటి గుడిసెలు మాత్రం తొలగిస్తున్నారు, 1-2 సార్లు వేసినా మళ్ళీ తొలగిస్తున్నారు. అట్లాగే నగరంలో దాదాపు 7-8 చోట్ల పేదవాళ్ళు గుడిసెలు వేసుకున్నటువంటి వాటిల్లో ఇటువంటి పరిస్థితి కొనసాగుతున్నప్పుడు ఉంది. వాటినన్నింటినీ సుందరీకరణ పేరుతో మెల్లమెల్లగా కాజేయాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది సరైనటువంటిది కాదు. పేదవాళ్ళు గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళకు అక్కడే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టి ఇండ్ల సౌకర్యం కల్పించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే నగరం అంతా కూడా సుందరీకరణ పేరుతో, స్మార్ట్ సిటీ పేరుతోనో తదితర పేర్లతో పేదవాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళను, రోడ్ల మీద ఉన్న వాళ్ళని అంతా కూడా తొలగించేస్తారు. వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం లేదు. వాళ్ళ జీవనోపాధి దాని మీదనే ఆధారపడింది. దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి అవకాశం లేకుండా తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. వాళ్ళకి ఆ రకంగా జీవనోపాధి కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని కుటుంబాల్ని పోషించుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బతుకుదేరు మీద దెబ్బతీయడం అనేది సరైనటువంటి చర్య కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా అటువంటి చర్యలు ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేటటువంటి విషయాల్లో, అట్లాగే స్థానిక సమస్యల పరిష్కారం విషయంలో, తదితర సమస్యల మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల మీద, ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలకు, పట్టణాల్లో, బస్తీలకు వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చింది. ఆ రకంగా ప్రజా సమస్యల మీద పోరాటాన్ని ఉధృతంగా ముందుకు కొనసాగిస్తాం. ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పి ప్రజలను మోసం చేసే విధానాల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదే అనుసరించింది, ఇప్పుడు కాంగ్రెస్ అదే అనుసరిస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు అర్థం చేయిస్తూనే ప్రజా సమస్యల కోసం పోరాటాలని నడిపేటందుకు సిపిఎం పార్టీ సన్నద్ధమవుతుంది. ఆ పోరాటాలకు ప్రజలు అండగా నిలబడాలా, ఇతర ప్రజాస్వామిక శక్తులు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతూ ముగిస్తుంది. ఈ ప్రెస్ మీట్